వెల్కమ్ బ్యాక్ టు కిరణ్మైస్ మినీ కిచెన్. ఇవాళ మనం చూడబోయే రెసిపీ వచ్చేసి మిల్ మేకర్ పాలకూర బుర్జీ. దానికోసం మనం ముందుగా వేనీళ్ళు పెట్టుకొని అందులోకి 1 కప్పు వరకు సోయా చంక్స్ వేసుకోండి. ఒక 2 నిమిషాలు వాటిని పక్కకు పెట్టినాక వాటర్ అన్నీ స్క్వీజ్ చేసి ఒక మిక్సీ జార్లోకి తీసుకొని కోర్స్గా 2 సార్లు బ్లెండ్ చేయండి. బ్లెండ్ చేసిన ఈ సోయా మిక్చర్ని పక్కకు పెట్టుకోండి. కర్రీ కోసం మనం కడాయి వేడి చేసుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ల దాకా నూనెను వేసుకోండి. నూనె వేడయ్యాక 8 వెల్లుల్లిని చిన్నగా తరిగి వేసుకోండి. అలాగే పావు టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేయండి. 2 మీడియం సైజ్ ఆనియన్స్ని చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. 5 నుంచి 6 పచ్చిమిర్చిలని ఇలా చిన్నగా తరిగి అందులోకి యాడ్ చేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గించారంటే ఆనియన్స్ ట్రాన్స్లూసెంట్గా అవుతాయి. ఇలా ఆనియన్స్ ట్రాన్స్లూసెంట్గా అయ్యాక మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న సోయా చంక్స్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోండి. అన్నీ కలిసేలాగా చక్కగా కలుపుకొని మూత పెట్టి 5 నిమిషాలు మగ్గించండి. మనం తీసుకున్న 1 కప్పు సోయా చంక్స్కి మనకు గ్రైండ్ చేస్తే అది 2 కప్స్ వరకు సోయా మిక్చర్ అనేది వచ్చింది. బయట సూపర్ మార్కెట్లో సోయా గ్రాన్యూల్స్ అనేటివి కూడా దొరుకుతాయి, వాటిని కూడా యూస్ చేసుకోవచ్చు. ఇలా సోయా కాసేపు ఫ్రై అయ్యాక అందులోకి మనం 4 కట్టల వరకు పాలకూరను సన్నగా తరిగి యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ ఓన్లీ ఆకులు మాత్రమే తరిగి వేసుకున్నాను, అంటే దానికి ఉండే కట్టెలు అవన్నీ తీసేసి ఓన్లీ ఆకులు మాత్రమే ఇందులో యాడ్ చేసుకున్నాను. చక్కగా అన్నీ కలిసేలాగా కలుపుకొని అందులోకి సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి మగ్గించండి. మూత పెట్టి 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలా చక్కగా వాటర్ అనేటివి సపరేట్ అవుతూ ఉంటాయి. ఆకుకూరల్లో నుంచి వాటర్ అనేది టోటల్గా బయటికి వచ్చేస్తుంది. ఒక 2-3 సార్లు కలిపి 5 నిమిషాలు పక్కకు పెట్టారంటే కర్రీ కొంచెం ఆయిల్ అనేది తేలుతూ ఉంటుంది. ఆ టైంలో మనం పావు టీ స్పూన్ జీలకర్ర పొడి, అలాగే హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, పావు టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ కారం కూడా యాడ్ చేసి చక్కగా అన్నీ కలిసేలాగా కలుపుకోండి. గ్యాస్ ఫ్లేమ్ లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని కుక్ చేసుకోండి, ఎందుకంటే ఈ కర్రీ తొందరగా అడుగు పడుతూ ఉంటుంది. మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండాలి. 5 నిమిషాలకు ఒకసారి కలుపుతున్నారనంటే అడుగు పట్టకుండా ఉంటుంది. ఆయిల్ పైకి తేలుతున్నప్పుడల్లా కలుపుకుంటూ కుక్ చేసుకోండి. ఇలా చూసారు కదా, తొందరగా అడుగు పట్టేస్తుంది, సో అందుకే కలుపుతూ ఉండండి. ఇందులోకి ఆయిల్ అంతా పైకి తేలుతున్నప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు కస్తూరి మేతిని కూడా యాడ్ చేసుకోండి. ఇది వేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా ఎన్హాన్స్ అవుతుంది, చాలా బాగుంటుంది కర్రీ. ఫైనల్గా మనం ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా గీని యాడ్ చేసుకోండి. గీ యాడ్ చేయడం వల్ల కూడా ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మీరు ఈ స్టేజ్లో సాల్ట్ కానీ కారం కానీ ఏదైనా తక్కువ అయితే యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాలు కుక్ చేసి దించేయడమే. మీకు నచ్చితే ఫైనల్గా కొత్తిమీరతో కూడా గార్నిష్ చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత చక్కగా ఉడికిందో కర్రీ, చాలా బాగుంటుంది ఫ్లేవర్ కూడా. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి.